ప్రతి మనిషికి 24 గంటలే. కానీ కొందరు 24 గంటల్లో జీవితాన్ని మార్చేస్తారు. మరికొందరు అదే 24 గంటలు చాలవని బాధపడతారు. 24 గంటలు చాలవా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఒక కథ. రాము అనే యువకుడు ఉండేవాడు. చిన్న పట్టణంలో జన్మించాడు. చదువులో బాగానే ఉండేవాడు. అతనికి కలలు కూడా చాలా పెద్దవి ఉండేవి. కానీ అతను నోట ఎప్పుడూ ఒకే మాట, టైం సరిపోవడం లేదు. ఉదయం ఆలస్యంగా లేవడం, ఫోన్లో గంటలు తరబడి స్కిప్ చేయడం, పనిని రేపటికి వాయిదా వేయడం ఇవి అతని రోజువారీ అలవాటు అయిపోయింది. అతని అమ్మ చాలాసార్లు చెప్పింది, రామ్, సమయం తిరిగి రాదు బాబు. ఒకరోజు అతనికి చాలా మంచి ఉద్యోగం అవకాశం వచ్చింది. ఇంటర్వ్యూ ఉదయం 9 గంటలకు. కానీ రాత్రి ఆలస్యంగా సినిమా చూస్తూ నిద్రపోయాడు. అలారం మోగినా ఆఫ్ చేసి పడుకున్నాడు. అతను లేచేసరికి 9:30 అయింది. ఆ అవకాశం అతని చేతులారా జారిపోయింది. ఆ రోజు మొదటిసారి అతనికి కోపం తన మీదే వచ్చింది. ఎందుకు ఇలా చేస్తున్నాను అని ఆలోచించాడు. కానీ 2 రోజులు బాధపడి మళ్ళీ అదే అలవాటు మొదలయ్యింది. కొద్ది నెలల తర్వాత అతని చిన్ననాటి స్నేహితుడు అర్జున్ అతన్ని కలిశాడు. అర్జున్ అదే పట్టణం నుంచి వెళ్ళి పెద్ద కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. రామ్ ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎలా సాధించావు అని అడిగాడు. అర్జున్ చిన్న నవ్వు నవ్వి, నాకు కూడా 24 గంటలే రామ్. తేడా ఒకటే, నేను వాటిని లెక్క పెడతాను, నువ్వు వాటిని వృధా చేస్తావు. ఆ మాట విన్న రామ్కి చాలా బాధ వేసింది. అర్జున్ ఒక పేపర్ తీసుకొని 24 గంటలు ఎలా పోతున్నాయని రాశాడు. 8 గంటలు నిద్ర, 2 గంటలు ఫోన్, 2 గంటలు మాటలు, 3 గంటలు వాయిదా. అర్జున్ ఒక మాట అన్నాడు, నీ దగ్గర టైం తక్కువ కాదు, దాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నావో తెలియడం లేదు. ఆ రాత్రి రామ్కి నిద్ర పట్టలేదు. తన జీవితాన్ని మొదటిసారి నిజంగా తెలుసుకున్నాడు. తాను టైం లేదు అనడం కాదు, డిసిప్లిన్ లేదు అని నాకు చెప్పాడు. మరుసటి రోజు నుంచి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ఉదయం 5 గంటలకు లేవడం, మొదటి గంట యోగా చేయడం, తర్వాత 1 గంట చదవడం, కొన్ని ఇంట్లో పనులుంటే చేసుకోవడం, ఫోన్ తక్కువగా యూస్ చేయడం. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. అలవాటు మారడం చాలా కష్టంగా. కానీ అతను ఒక మాట గుర్తుపెట్టుకున్నాడు, రోజుకి 1% మారితే ఏడాదికి కొత్త మనిషి అవుతాడు అని. 1 నెలలోనే అతనికి కాన్ఫిడెన్స్ పెరిగింది. 3వ నెలలో కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు. 6వ నెలలో మరో ఉద్యోగానికి అప్లై చేశాడు. ఈసారి ఇంటర్వ్యూకి 1 గంట ముందే వెళ్ళాడు. అతనికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అతనికి మంచి ఉద్యోగం వచ్చింది. ఆ రోజు ఇంటికి వచ్చి అమ్మ చేతిని పట్టుకొని చెప్పాడు, అమ్మ, 24 గంటలు చాలవు కాదు, వాటిని ఎలా వాడాలో తెలుసుకోవాలి. అమ్మ కళ్ళల్లో చాలా ఆనందం చూశాడు. సంవత్సరం గడిచింది. రామ్ తన కంపెనీలో మంచి పొజిషన్కి చేరుకున్నాడు. అతను మోటివేషనల్గా స్పీకర్గా కూడా మారాడు. ఒకరోజు ఒక కాలేజీలో స్పీచ్ ఇస్తూ చెప్పాడు, మనం సమయం కోసం ఎదురు చూస్తాం, కానీ సమయం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ప్రశ్న ఒకటే, మనం దాన్ని పట్టుకుంటామా లేదా వదిలేస్తామా? 24 గంటలు చాలవని చెప్పేవారు చాలామంది ఉంటారు. కానీ నిజం ఏమిటంటే మనం లక్ష్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే సమస్య. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.